నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో మహిళల పుణ్య స్నానాలు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టిన మెరైన్ పోలీసులు మద్యం లైసెన్స్ పొందిన వ్యాపారులు బెల్ట్ షాపులు నిర్వహించొద్దు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు హంసవాహనంపై ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అన్నవరం సత్యనారాయణ స్వామి స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నడి రోడ్డుపై పేరిన అంబులెన్స్ అప్రమత్తమై గర్భిణిని కాపాడిన డ్రైవర్ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ బీచ్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం సముద్రం ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి చిన్నారులతో పాటు పెద్దలు తరలివచ్చి సముద్ర స్నానాలు ఆచరించి సూర్య నమస్కారాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరైన్ పోలీసులు పర్యవేక్షించారు. మద్యం లైసెన్స్ పొందిన వ్యాపారులు బెల్ట్ షాపులు నిర్వహించరాదని మద్యాన్ని నిర్ణయించిన ధరలకే విక్రయించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు సూచించారు. నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ లో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి మద్యం రాష్ట్రంలోకి రాకూడదని మాచర్ల, బొల్లాపల్లి, నర్సరావుపేట గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్న సారా తయారీని పూర్తిగా మానుకోవాలని హితవు పలికారు. లైసెన్స్ దారులు బెల్ట్ షాపులు నిర్వహిస్తే మొదటిసారి 5 లక్షల రూపాయల అపరాధ రుసుం, షాప్ సస్పెండ్ చేస్తామని, రెండోసారి కూడా పట్టుబడితే లైసెన్స్ ను పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు దృష్టిలో ఉంచుకుని మద్యం వ్యాపారులు దుకాణాలు నిర్వహించుకోవాలని హితవు పలికారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారు మంచి పాలసీని తయారు చేసిన తర్వాత ఈ షాప్స్ అన్నిటికి కూడా లాటరీ ద్వారా షాపులు చేయడం జరిగింది. వారికి లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ లైసెన్సులు తీసుకొని షాపులు నడపడంలో కొన్ని స్ట్రిక్ట్ సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా లైసెన్సీదారులు ఎవరు కూడా బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని ఎంఆర్పి ధరలకే విక్రయించాలని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యము మన యొక్క బార్డర్ ఏరియాస్లోకి రాకూడదని, అలాగే నాటుసారా అనేది మన యొక్క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ప్రజల ఆరోగ్య దృష్ట్యా అది ఎక్కడా కూడా నాటుసారా ఉండకూడదు. ఈ పల్నాడు ఏరియాలో అక్కడక్కడ నాటుసారా కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మాచర్ల ఏరియా, నర్సరావుపేట లిమిట్స్లో పమిడిపాడు కానీ, లేకపోతే చేజర్ల తాండా, అట్లాగే మాచర్ల ఏరియాలో ఆ ఓబులేసినపల్లి, తర్వాత చింతల తాండా, హస్నాబాద్ తాండా, అట్లా కొన్ని ఏరియాస్లో, అట్లా బొల్లాపల్లి మండలంలో కొన్ని తాండాల్లోనూ ఇది ఉంది. ఇది పూర్తిగా నిర్మూలించి నాటుసారా రహిత పల్నాడు జిల్లాగా మార్చాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఎక్కడ కూడా బెల్ట్ షాప్స్ లేకుండా ఎవరు లైసెన్సీలు ఎవరైనా బెల్ట్ షాపు వాళ్ళు సొంతంగా ఎవరినైనా పెట్టి నిర్వహిస్తే మాత్రం మొదటి కేసు దొరికిన వెంటనే
5 లక్షల పెనాల్టీ వేయడం జరుగుతుంది, షాప్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత రెండో కేసు దొరికితే వాళ్ళ యొక్క షాపును పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అంటే షాప్ పూర్తిగా పోతుంది వాళ్ళకి. అలాగే ఎంఆర్పి ఎవరైనా మొదటి కేసులో దొరికినట్లయితే ఎంఆర్పికి మించి ₹1 అమ్మినా కూడా వారికి కూడా 5 లక్షలు మొదటి తప్పు కింద 5 లక్షలు పెనాల్టీ వేయటం జరుగుతుంది, సస్పెండ్ చేయటం జరుగుతుంది షాప్ని. మళ్ళీ రెండోసారి దొరికితే మాత్రం పూర్తిగా అది క్యాన్సిల్ చేయబడి మళ్ళీ కొత్త వాళ్ళకి లాటరీ తీసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లైసెన్సీదారులు ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులు నిర్వహించకూడదు, ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహకరించకూడదు. అట్లాగే ఎంఆర్పి మద్యాన్ని ఎంఆర్పి ధరలకే అమ్మాలి, ₹1 కూడా ఎక్కువ అమ్మటానికి లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే అక్కడ ఎక్కడ కూడా మళ్ళీ దాడులు చేసి నాటుసారా అమ్మేవాళ్ళు కానీ కాసేవాళ్ళు కానీ ఎవరైనా అక్కడ రవాణా చేసే వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పూర్తిగా నిర్మూలించడానికి కంకణబద్ధులై ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమావేశంలో మన 2 జిల్లాలకి అసిస్టెంట్ కమిషనర్ ఉన్న రవికుమార్ రెడ్డి గారు, అలాగే మీ నర్సరావుపేట పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ మణికంఠ గారు, అలాగే ఏఈఎస్లు నర్సరావుపేట ఏఈఎస్ రవీంద్ర, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ ఈ 2 జిల్లాలకి ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యదేవుని తెప్పోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. సత్యదేవుడు అనంతలక్ష్మి సమేతుడై సుందరంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై విహరించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని భక్తులు దర్శించుకుని పరవశించిపోయారు. అనంతరం స్వామి అమ్మవార్లను కొండపై నుంచి దిగువ పంపా సరోవరం వద్దకు తీసుకొచ్చి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి పంపాలో ఊరేగించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, చైర్మన్ ఐవి రోహిత్, ఈవో రామచంద్ర మోహన్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్ మట్కా చిత్ర బృందం సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మట్కా చిత్రం విడుదలను పురస్కరించుకుని మూవీ టీం పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని తమ చిత్రాన్ని దీవించాలని వేడుకుంటున్నారు. ముందుగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీ బృందం తిరుమలకు వెళ్లింది. డైరెక్టర్ కరుణకుమార్ రూపొందించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. నమస్కారం. ఎప్పుడులాగే స్వామి గారికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడు ఆశీర్వాదాల కోసం వచ్చాం.
ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. మాజీ మంత్రి విడుదల రజని ఆమె అనుచరులు తన్ను వేధించారని టీడీపీ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు పిల్లి కోటేశ్వరరావు పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని, టీడీపీకి ఎమ్మెల్యే ప్రతిపాటికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న నెపంతో అప్పటి మంత్రి రజని తన్ను అరెస్టు చేయించి దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు మాజీ మంత్రి విడుదల రజని, ఆమె పీఏలు రామకృష్ణ, ఫణీంద్ర కుమార్, అప్పటి సీఐ సూర్యనారాయణలపై నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఐ సూర్యనారాయణ మంత్రి అండదండలతో చట్టవిరుద్దంగా వ్యవహరించారని, తన్ను చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి విడుదల రజని, ఆ రోజున 2019లో పనిచేసిన సిఐ సూర్యనారాయణ, వాళ్ళ మంత్రి పిఏలు ఇద్దరు రామకృష్ణ, ఫణీంద్ర కుమార్ మీద ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సిబిఎన్ ఆర్మీగా పనిచేశానని నేను పత్తిపాటి పుల్లారావు గారికి అనుకూలంగా పత్తిపాటి పుల్లారావు గారితో పాటు తిరిగానని నన్ను 5 రోజులు అక్రమంగా నిర్బంధించి సిఐ సూర్యనారాయణ ఆయన విశిక్షణ రహితంగా కొట్టాడు. కొట్టేదే కాక ఆ రోజున ఎమ్మెల్యే తర్వాత మంత్రి విడుదల రజనీకి వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ నన్ను కొట్టడం జరిగింది లైవ్లో. ఆ రోజు ప్రత్యేక సాక్షులు కూడా మా టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే అంబేద్కర్ భవనం ఉంది. ఆ భవనంలో మాలమహానాయుడు కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీలో కనీసం మినిమం 100 మంది పైన ఉంటారు. ఆ కమిటీ సభ్యులు కూడా సాక్ష్యమే. అయితే విశిక్షణ రహితంగా కొట్టి సైకో ఆనందం పొందిన మంత్రి విడుదల రజనీపై, వారి బృందంపై తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్పీని కలిసి మా గోడు వెళ్లబుచ్చుకున్నాం. అదే కాకుండా గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో, ఎన్నిసార్లు ఇబ్బందులు గురి చేశారో, చిలకలూరిపేటలో బ్రతకటానికి వీలు లేదనే విధంగా దళితులపై దాడులు చేసిన ఘనత విడుదల రజనీది. ఈ రోజున వచ్చి ప్రతిపక్షంలో వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఏదో చేస్తున్నారని నంగపలుకులు పలుకుతూ మహానటి స్టేట్మెంట్లు ఇస్తూ మాట్లాడుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు ఏం చేసిన అరాచకాలను, అన్యాయాలను ప్రజలు కోకొల్లలోగా వస్తున్నారు. వీళ్ళ అన్యాయం తట్టుకోలేక వీళ్ళను ప్రజల్ని మోసం చేసి 6 నెలల ముందు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పారిపోయిన ఘనత విడుదల రజనీది. మళ్లీ ఈ రోజు ఏం మొహం పెట్టుకుని చిలకలూరిపేట సమన్వయకర్తకు వస్తుందో తెలియదు. ప్రజలైతే చిలకలూరిపేటలో అడుగు పెట్టకుండా తగు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మళ్ళా నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇది దయచేసి దళితులు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి ప్రభుత్వంలో నడుచుకుంటూ దుర్మార్గులైన ఈ మంత్రి విడుదల రజని, మాజీ మంత్రి విడుదల రజని, సిఐ సూర్యనారాయణ, ఫణీంద్ర కుమారు, పిఏ రామకృష్ణ, ఇలా 4గురిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.